నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఒక సాధారణ టీ షాప్ బాయ్ నుండి భారత రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి. ఆయన ప్రస్థానం అంత అసాధారణమైన విజయాలతో, చారిత్రాత్మక రికార్డులు, అదే సమయంలో తీవ్రమైన వివాదాలు, విమర్శలతో కూడా సాగింది. అయితే 2025 నాటికి భారతదేశాన్ని ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన పాలనలో ఎదురైన వైఫల్యాలు, ప్రతికూలతలు కూడా భారత చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. ప్రధాని మోదీ సాధించిన అద్భుతమైన రికార్డుల గురించి, అలాగే ఆయన ఎదుర్కొన్న ప్రధాన వైఫల్యాలు, వివాదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవీకాలం అనేక చారిత్రక రికార్డులకు సాక్షిగా నిలిచింది. ఈ రికార్డులు కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాలేదు, దేశ పురోగతికి, పాలనలో తీసుకువచ్చిన మార్పులకు నిదర్శనంగా మారింది. 1950లో స్వాతంత్రం తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్రకెక్కారు. ఇది భారత రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికిందనే చెప్పాలి. జూలై 25, 2025 నాటికి మోడీ 4078 రోజులు ప్రధానిగా కొనసాగి ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం పనిచేసిన నాయకుడిగా నిలిచారు. ఇది ఆయన రాజకీయ స్థిరత్వానికి, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా చూడొచ్చు. అయితే మోడీ 12 వరుస స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు పూర్తి చేసి ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు. నెహ్రూ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. 2025లో 103 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేసి తన సొంత 98 నిమిషాల రికార్డును ఆయనే అధిగమించారు. ఈ ప్రసంగంలో దేశ భవిష్యత్తు, సంక్షేమ పథకాల గురించి స్పష్టమైన రోడ్ మ్యాప్ను వివరించారు. 1984 తర్వాత ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ తెచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ప్రధాని మోడీ. మొదటి 3 సంవత్సరాల్లోనే 1200 పాత చట్టాలను రద్దు చేసి పాలనలో తీసుకువచ్చారు. ఇది గత 64 ఏళ్లలో రద్దు చేసిన 1301 చట్టాలకు దాదాపు సమానం. ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ వంటి కీలక నిర్ణయాలు ఆయన పాలనలోనే తీసుకున్నారు. ఈ నిర్ణయాలు ముస్లిం మహిళలకు న్యాయం చేయడంలో, కాశ్మీర్లో శాంతి వంటి అంశాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. డిజిటల్ ఇండియా, ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారు. COP26 సదస్సులో 2070 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని ప్రకటించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. ఆఫ్రికన్ యూనియన్ను G20లో శాశ్వత సభ్యునిగా చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అత్యధిక దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రోత్సాహం కూడా అందించారు. గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మార్చారు. 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ప్రపంచ నాయకులలో కూడా నెంబర్ 1గా నిలిచారు మోడీ. ఆయన అప్రూవల్ రేటింగ్ దాదాపు 75 నుంచి 80% మధ్య ఉండడం, ప్రజాస్వామ్య దేశాల్లో నాయకులలో అత్యధికంగా ఉండడం గర్వించాల్సిన విషయం. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో 3.53 కోట్ల రిజిస్ట్రేషన్లతో గిన్నిస్ రికార్డును కూడా సాధించారు. విద్యార్థులు నేరుగా సంభాషించి వారి భవిష్యత్తుకు ఒక ప్రేరణగా నిలిచారు. పార్టీ నాయకుడిగా 6 వరుస ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి మోడీ. రామ్ జన్మభూమి, హనుమాన్ గర్హి ఆలయాలను సందర్శించిన తొలి ప్రధాని కూడా మోడీయే. 2025లో ఇండియా పాక్ మధ్య జరిగిన యుద్ధంలో సీజ్ఫైర్ సాధించి శాంతిని పునరుద్ధరించడంలో మోడీది కీలక పాత్ర అనే చెప్పాలి. నరేంద్ర మోడీ పాలన కేవలం విజయాలు, రికార్డులతో మాత్రమే కాదు, కొన్ని కీలక నిర్ణయాలు, వైఫల్యాలు ఆయన పాలనపై తీవ్ర విమర్శలకు కూడా దారితీశాయి. 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నల్లధనాన్ని బయటకు తీసుకురావడంలో విఫలమైందనే చెప్పాలి. ఈ నిర్ణయం అనధికార ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. జీడీపీ వృద్ధి రేటు 3.1%కి పడిపోయింది. స్విస్ బ్యాంకులలో డిపాజిట్లు పెరిగాయంటూ విమర్శకులు కూడా దారి చేశారు. 2017లో వస్తు సేవల పన్ను హడావుడిగా అమలు చేయడం వల్ల చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. 2017-18లో నిరుద్యోగత రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. యువతలో నిరుద్యోగం రేటు 10.2%గా ఉంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న హామీ విఫలమవడం, పెట్రోల్, డీజిల్ ధరలపై అధిక పన్నులు విధించడం వల్ల నిత్యావసర వస్తువులు కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కోవిడ్-19 మహమ్మారి నిర్వహణలో కూడా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శలు వచ్చాయి. వలస కార్మికుల సంక్షోభం, ఆక్సిజన్ కొరత, లాక్డౌన్ నిర్వహణలో లోపాలు ఆయన పాలనపై తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. మహమ్మారి సమయంలో కూడా ఆరోగ్య బడ్జెట్లో కోతలు విధించడం, ప్రభుత్వ హెచ్చరికలను విస్మరించడంపై విమర్శకులు సైతం మండిపడ్డారు.
వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం సంవత్సరం పాటు జరిగిన రైతుల నిరసనల తర్వాత వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో దాదాపు 700 మందికి పైగా రైతుల ప్రాణాలు కోల్పోయారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ కూడా విఫలమవడంతో మోడీపై విమర్శలు వెల్లువెత్తాయి. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని, ప్రైవేట్ పట్టుబడులు 16 ఏళ్ల కనిష్టానికి చేరాయని విమర్శలు ఉన్నాయి. అయితే 2025 నాటికి భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యం కూడా నెరవేరలేదు. స్మార్ట్ సిటీస్, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు కూడా ఆలస్యమయ్యాయి. చైనా సరిహద్దుల్లో చొరబాట్లు, భూభాగం కోల్పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2025లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారతదేశం ఓడిపోయిందని విమర్శలు చాలా ఎక్కువ మొత్తంలోనే వచ్చాయి. మణిపూర్లో చెలరేగిన హింసాత్మక ఘటనలు, శాంతి భద్రతల వైఫల్యాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు మోడీ. దేశంలో ఆదాయ అసమానతలు పెరిగాయని, 75 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో నెట్టబడ్డారని సర్వేలు వెల్లడించాయి. ఇక మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని, దేశంలో మత సామరస్యం దెబ్బతిందని సర్వేలు సూచించాయి. ఎన్నికల బాండ్ల చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ప్రకటించడం, జర్నలిస్టుల అరెస్టులు వంటివి ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు ఎన్నో లేవనెత్తాయి. నరేంద్ర మోడీ పాలన భారత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆయన తీసుకున్న సంస్కరణలు, పాలనా విధానాలు దేశ పురోగతికి దోహదం చేశాయి. అయితే అదే సమయంలో ఆయన పాలనలో ఎదురైన వైఫల్యాలు, వివాదాలు కూడా దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒక టీ షాప్ బాయ్ నుండి ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన మోడీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. అయితే ఒక నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసనాలు భవిష్యత్ తరాలకు ఒక పాఠం. ఈ విజయాలు, వైఫల్యాల కలయికే మోడీ పాలనను ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.